దరిద్రుడా, వేస్ట్ ఫెలో, ఏంద్రా నీ జీవితం అని అన్నారు నన్ను. ఇంకా వాళ్ళు ఇంట్లో వాళ్ళు అన్నారు, బయట వాళ్ళు అన్నారు, ఇరుగు పక్క వాళ్ళు అన్నారు, ఫ్రెండ్స్ అన్నారు, వాళ్ళు అన్నారు. ఒకప్పుడు నా సర్వస్వం అంతా నా ఫ్రెండ్స్ అనుకున్నా, కానీ వాళ్ళ నోటి నుండి నన్ను ఈరోజు ఏమంటున్నారు? బతుకంటున్నారా? ఒకడు అట్లా మాటలు విని 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 ఏం చేసినాడు చివరికి? వాడిని అంటున్నట్టే మళ్ళీ నన్ను కూడా అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. పడిపోవడం దేవునికి ఇష్టం కాదు. పడిన చోట నుండి నువ్వు లేవస్తావా లేదా, పడిన చోట నుండి దిద్దుకుంటావా లేదా అనేది దేవునికి ఇష్టం. నేను పడిపోయినా, నేను చెడిపోయా అంటే దేవుడు కూడా ఓకే, ఇప్పుడు నువ్వు లేచి నిలబడతావా లేదా అన్నది కావాలి దేవుడికి. ఎందుకంటే పడిన వారిని, కృంగిన వారిని ఆయన లేవనెత్తుతాడు. నేను పడిపోయినా, నేను పనికిరాను దేవా అని అన్నావు అనుకో, ఆయన వాడుకుంటాడు. కానీ నన్ను అందరూ అన్న మాట ఏంది చెప్పండి? ఒకటి చనిపో, ఇంకొకటి వేస్ట్. చెప్పండి, గట్టి చెప్పండి. తెలుగులో ఇంకో మాట అన్నారు. ఏమన్నారు? దరిద్రుడా. బైబిల్లో ఒక అతను ఉన్నాడు, దరిద్రుడు అనిపించుకున్నాడేమో. ఒక ఆయన దగ్గర మంచిగా ఉన్నాడు. ఆ టైటిల్ మనం పొందుకున్నామంటే మన జీవితాలు మలుపులు తిరుగుతున్నాయని గుర్తుపెట్టుకోండి. ఆ విషయం మనం అనిపించుకున్నామంటే మన జీవితాలు ఒక మలుపు తిరుగుతుంది, ఒక మజిలీ తిరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు ఆ స్థితిలో నన్ను తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాడు. ఏమన్నారు నన్ను? నా స్నేహితులు ఏమన్నారు? ఎట్లా చచ్చిపోమన్నారు? సలహా కూడా వాళ్ళే చెప్తున్నారు నాకు. ఇంక నువ్వు అప్పుల పాలైనావు, దీని నుంచి బయటపడే పరిష్కారం లేదబ్బాయి. ఇంకో ప్రతిరోజు వాడొక మాట, వీడొక మాట, వాడొక మాట, వీడొక మాట, వాడొక తన్ను, వీడొక తన్ను, వాడొచ్చి ఇట్లా అంటాడు, వీడొచ్చి ఇట్లా అంటాడు. ఇన్ని మాటలు అనిపించుకునేది అవసరమారా? ఒక్కసారి రైలు కింద పెట్టిదల్లా ఇంకా దేవుని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించాను కాబట్టి నా స్థితి ఎక్కడ పోయింది? అది చెప్పాలి, ఎక్కడ పోయింది? అది లోక స్నేహం అనేది. అది లోకం అంటుంది నువ్వు చావు. లోకం ఉన్నప్పుడు మనల్ని చంపుతుంది. లోకానుసారంగా మనం బ్రతికితే మనకంతా మనమే నాశనం చేసుకునేవారుగా ఉంటాం. హల్లెలూయా. మనం నాశనం అవడం ఆయనకి ఇష్టం లేదు. మనం శత్రువులు అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన మనతో మిత్రులు అవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. బైబిల్ ఎంతోమంది భక్తులు ఉన్నా కానీ దేవుడు 3 విషయాల గురించి దేవుడు ఎందుకు అన్నాడు? మీరు నా స్నేహితులు. దేవుడు కూడా మనల్ని కూడా స్నేహితులు చేసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. శత్రువు చేసుకోవడానికి ఇష్టపడ్డంలా. ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను చచ్చిపోదామని ఒక 3 రకాల ప్లాన్లు నేను కూడా వేసుకున్నా. ఒకటి రైలు కింద పడి చచ్చిపోదాం, ఒకటి ఏదైనా ఒక బస్సు కింద పడి చచ్చిపోదాం, లేదంటే వేసుకొని చచ్చిపోదామని ఒక 3 మరణాలు నా ముందు పెట్టుకొని ఉన్నా, సిద్ధం చేసుకొని ఉన్నా. కానీ నా తండ్రి ఆ రాత్రి నన్ను దర్శించిన వేళ, ఆ టెన్షన్లో నేను ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట కీర్తనల గ్రంథం 119:50. ఈ వచనం అందరికీ సుపరిచితం. ఏమని ఉంటుందడా? నీ వాక్యము నన్ను బాధలలో నెమ్మది. నేను బాధపడుతుంటే నన్ను ఇంకా బాధ పెట్టదు అది వాక్యం. నేను ఏడుస్తుంటే ఇంకా నన్ను ఏడిపించదు. వాక్యం ఉంటే ఏముంటుందంట మనకి? నీ వాక్యమే, చెప్పండి అందరు, నీ వాక్యమే నన్ను బాధలలో నాకు అది రైట్. వాక్యం ఉంటే బ్రతుకుంటుంది, వాక్యం లేకపోతే చావు ఉంటుంది. వాక్యం లేనప్పుడే నన్ను అందరూ చావురా అన్నారు. వాక్యం ఉంటే దేవుడు అంటున్నాడు, నా వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. ఆ మాట నేను గుర్తు చేసుకొని వెంటనే ఆయన దగ్గర నేను మోకాలు వేసి ప్రార్థన చేశా. దేవా నన్ను క్షమించు. తెలుసు నేను ఇలా చేయకూడదని, తెలుసు నేను ఇట్లా బతకకూడదు, తెలుసు నేను ఇలా వ్యవహరించకూడదు, తెలిసి నేను గాయపరిచానయ్యా, తెలిసి నేను అవమానపరిచా, తెలిసి నీకు దూరంగా నేను బ్రతికా. నన్ను క్షమించయ్యా. దేవుడు పాపాన్ని ప్రేమించడు కానీ పాపిని ప్రేమిస్తాడు. నేను ఆయన దగ్గర ఏడ్చా, అయ్యా నేను ఇలా ఉండకూడదని నాకు తెలుసు అయ్యా, తెలిసి చేశాయ్యా, తెలియకుండా కాదు తెలిసి చేశా, ఒక్కసారి క్షమించయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా అని అడిగా. దిక్కులేని వారికి ఆయన దేవుడా? లోక సామెత అయింది, దిక్కులేని వారికి
నా దిక్కులు అన్నప్పుడు మూసుకున్నా. ఇంకా నాకు దిక్కెవరు? అందరు నన్ను ఏమన్నారు? వేస్ట్ ఫెలో, చచ్చిపోరా, దరిద్రుడా. దాని తర్వాత నేను ఇదే మాటలు యేసయ్య దగ్గర వెళ్ళి అడిగా, అయ్యా ఈ పరిస్థితుల్లో నన్ను ఈ మాటలు అంటున్నారయ్యా, నన్ను దరిద్రుడు అంటున్నారయ్యా, నన్ను వేస్ట్ ఫెలో అంటున్నారయ్యా, నన్ను చావు అంటున్నారయ్యా, ఏది చెప్తావు నువ్వు చెప్పయ్యా, నువ్వు చెప్పేంతవరకు నీ కాళ్ళు నేను వదలనయ్యా అని ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర నేను గడపడం మొదలుపెట్టా. అప్పటి నుంచి ఒకటే తీర్మానం చేసుకున్నా. సెకండ్ ఇయర్లో నేను ఫెయిల్ అయిన సబ్జెక్టులు అన్నీ కూడా థర్డ్ ఇయర్కి వచ్చా. థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒకటే ప్రార్థన చేశా, దేవా నన్ను థర్డ్ ఇయర్లో పాస్ చేసి నేను సేవ చేస్తాయా. దాని తర్వాత థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 ఇయర్ ఉదయం అంతా మొబైల్ షాప్లో పనిచేసేవాడిని, రాత్రి అంతా అంబులెన్స్ దోలేవాడిని. ఉదయం అంతా ఎక్కడ పనిచేవాడిని? పొద్దున 8కి వెళ్ళి రాత్రి 6కి వచ్చేవాడిని ఇంటికి. 6 నుంచి 10 వరకు పడుకునేవాడిని. మళ్ళీ 10కి హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్ నడిపేవాడిని. ఎందుకు నడపాలి, ఎందుకు చేయాలి ఇదంతా అంటే చెప్పండి, ఎందుకు చేయాలి ఈ పని? అప్పు కట్టొద్దా మరి? అప్పు కట్టాలనా లేదా? అలా రాత్రి అనక పగలనక కష్టపడ్డా. 1 సంవత్సరం కష్టపడిన తర్వాత దేవుడు నన్ను పిలుస్తున్నాడు. డిగ్రీ దేవుని కృపణ దయాన్ని బట్టి మంచి మార్కులతో పాస్ అయ్యా. పాస్ అయిన తర్వాత అప్రెంటిస్ కింద రైల్వేలో ఆర్సీడీ అనే దాంట్లో ఉద్యోగం వచ్చింది. 3 నెలలు నేను కంప్లీట్ చేసే లోపల దేవుడు అంటున్నాడు, అబ్బాయి నువ్వు నాకేం చెప్పావు ఒకసారి గుర్తు తెచ్చుకో అంటున్నాడు. నేనేం చెప్పా? డిగ్రీ పాస్ అయితే సేవ చేస్తా. కానీ నేను ఎక్కడున్నా? జాబ్లో ఉన్నా, అప్రెంటిస్ కింద. కానీ దేవుడు ఆ సమయంలో నన్ను మాట పెట్టుకున్నాడు. అప్పుడే నేను పని చేస్తూ ఒక 3 లక్షల దాకా అప్పు తీర్చా. 11 లక్షల్లో 3 పోతే ఎంత? లెక్కలు వస్తాయి రావండి. 11లో 3 పోతే ఎంత? 8లో నా ఫ్రెండ్స్ 6 ఇవ్వాలా, నేను 2 కట్టాలా. ఎందుకంటే వాళ్ళకి 6 ఇప్పించిన మహానుభావుడిని. దాని తర్వాత నా నెత్తి మీదకే నేనే దాన్ని తెచ్చుకున్నా. వాళ్ళు కట్టినా కట్టకపోయినా నేను వాళ్ళకి జమీదారిగా ఉండి నేను ఇప్పించా కాబట్టి వాళ్ళని అడుగుతారా, నన్ను అడుగుతారా? అవునా కదా? దాని తర్వాత ఎట్లాగైనా నేను కట్టాలి, దేవుని సేవ చేయాలని అప్పటి నుంచి అనుకున్నా. ప్రార్థన చేసిన, దేవా నాకు ముళ్ళులాగా ఉన్నాయి, నా స్నేహితులు నమ్మి నేను చెడిపోయినా, నా స్నేహితులు నమ్మి ఇలా అయిపోయినా, నా బ్రతుకుని ఇలా ఉంది, కానీ నిన్ను నమ్మిన తర్వాత నా బ్రతుకును మార్చావయ్యా. నీ కొరకు నేను నిలబడతాయా, నీ పని కొరకు నేను సేవ చేస్తాయా, కఠినమైన పరిస్థితుల్లో నేను పంపించు, నువ్వు ఎక్కడ వెళ్ళమంటే అక్కడ నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అన్న. హల్లెలూయా. ఆ మాట ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నన్ను పిలుస్తున్నాడు, పద నా పని నిమిత్తం బయలుదేరని బైబిల్ కాలేజ్కి నన్ను కూడా పంపించడం జరిగింది. అప్పుడే నా మీద ఎంత అప్పు ఉంది? అది చెప్పండి, గట్టి చెప్పండి. ఎంతమంది ఉన్నారు? కొంచెం స్వరమన్న బయటికి వినిపించండి. మీ స్వరాలు మధురంగా ఉన్నాయంట. నేను అనలేదబ్బా, యేసయ్య అన్నాడు. మీ స్వరాలు మధురంగా ఉన్నాయి, మీ ముఖాలు ఆ మాట చదవండి. పరమగీతం 2:15 చదవండి. మీరు ఎందుకు ఇంత నిరాశగా ఉన్నారు? ఆ మాట అన్న చదివి నోరన్న తెరచండి. పరమగీతము 2:15 14 గట్టి చదవాలి చదివేవాళ్ళు. నీ స్వరము దిక్కులేనిది ఏంది చెప్పండి. నేను దేవుడి దగ్గర కరెక్ట్గా ఉంటా, దేవుడి దగ్గర అరుస్తా, దేవుడి దగ్గర నా నోరు ఎంత గట్టిగానే ఉపయోగిస్తా. లోకం ఉన్నప్పుడు నా మాట ఎంత పెట్టుకుంటా. చెప్పండి, ఏమనుందా? మీ స్వరం ఎట్లుందంట? మధురంగా ఉందా, దిక్కులేనిలాగుందా? నేనన్నాడా, ఆయన అన్నాడా? మళ్ళీ ఆయన అంటున్నప్పుడు మన స్వరాలు ఎందుకు మూసుకొని ఉన్నాం? నోరు తెరిస్తే దాన్ని నింపేవాడు ఆయన. హల్లెలూయా. చదువక్క. నీ స్వరం ఏందంట? మధురం. నీ ముఖము చండాలం అన్నాడా దేవుడు? చెప్పండి, ముఖాన్ని ఎవరు చూస్తున్నారు? స్వరాన్ని ఎవరు వింటున్నారు? మళ్ళీ దేవుడు వింటున్న దగ్గర మీరు స్వరాలు ఎందుకు తెరసరండి? మన స్వరం ఎలా ఉందంట? ఎవరికి? మళ్ళీ దేవుడికి మధురంగా ఉన్నప్పుడు మన స్వరాలు విప్పాలనా లేదా? మన ముఖం, దేవాన్ని నల్లగా ఉన్నాను దేవా, నన్ను ఎవరు చూడరు దేవా అంటే, ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు నా ముద్దుల కుమారుడు రా అబ్బాయి అంటాడు. అంతేనా కదా? కాకి పిల్ల, దేవుని పిల్ల, అంతే. అరే ఇన్ని తెలుసు కూడా మీరు ఇంకా నోరు తెరుసురు. మనం తెలుగు వాళ్ళమండి, మాకు ఇంత స్వేచ్ఛ లేదు నేను చేసే సేవ దగ్గర.
ఇంత బహిరంగ మందిరం పెట్టి సేవ చేసేంత లేదు. ఇంత చేస్తే తీసుకుని వెళ్ళి పట్టుకుని వెళ్ళి అక్కడ పెడతారు పర్మనెంట్ జైల్లో. కానీ బరి తెగించి నేను అక్కడ సేవ చేస్తున్నా. చావైనా బతికైనా అక్కడే ఉంటా దేవా అన్న. హల్లెలూయా. చెప్పండి, మన స్వరం ఏందంట? మళ్ళీ మధురంగా ఉండే స్వరాన్ని మనం ఎందుకు తెరచకూడదండి? మన ముఖం ఎలా ఉందంట? ఎవరు చూస్తున్నారు ఇవి? మన దేవుడి దగ్గర ముఖాలు కొంతమంది తలగదించుకొని ఉంటారు. ఎందుకు? నల్లగున్నా పర్లే, ఎవరు చూసినా చూడకపోయినా పర్లే, నిన్ను ఎవరు చూస్తున్నారు? అది నీ గొంతు ఎలాగున్నా పర్లే, ఎవరు వింటున్నారు? అది. అలా నేను ప్రార్థించా. ఎవ్వరికి ఇష్టం లేదంటయ్యా, నేను దరిద్రుని అంటయ్యా, నేను పనికిరానంటయ్యా, వేస్ట్ ఫెలోనంటయ్యా, నీకైనా పనికి వస్తానయ్యా అని అడిగా. రా, ఈ మాట అడిగావుగా, నేను పనికిరానన్నావుగా, రా నా దగ్గర రా, పనికొచ్చే పాత్రగా నేను చేస్తా అన్నాడు యేసయ్య. హల్లెలూయా. అక్కడికి వెళ్ళా. ఉత్తర భారతదేశంలో బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నా ఫోన్ వాళ్ళు తీసేసుకున్నారు. ఎందుకంటే బైబిల్ కాలేజీలో ఫోన్ ఇవ్వరు. నాకు ఇంకా విపరీతమైన టెన్షన్ ఉండేది, ఎట్లా వీళ్ళకి డబ్బులు ఎలా సమాధానం చెప్పాలని. కానీ ఫోన్ తీసుకోవడం వల్ల నాకు మంచి పని జరిగింది. ఫోన్ తీసుకోవడం వల్ల నాకు టెన్షన్ ఉండేది, కానీ ఫోన్ లేకుండా వల్ల ప్రార్థన చేసుకోవడానికి అవకాశం దొరికేది. ప్రార్థన చేసుకుంటూ 3 నెలలు గడిపా. 3 నెలల తర్వాత నాకు ఇవ్వాల్సిన స్నేహితులు వడ్డీతో సహా తిరిగి నాకు చెల్లించారు. హల్లెలూయా. 2022 డిసెంబర్ 15వ తారీఖు చనిపోవాలని నేను అనుకున్నా. 2023 డిసెంబర్ 16వ తారీఖు వడ్డీతో సహా నేను చేసిన 11 లక్షల అప్పును తీర్చాడు. ఎంత? ఒకటే సంవత్సరం. అది నా సాధ్యమా, ఆయన సాధ్యమా? నేను ఎవరి స్నేహాన్ని విడిచిపెట్టా? ఎవరి స్నేహాన్ని కోరుకున్నా? దేవుని స్నేహాన్ని కోరుకున్నాను కాబట్టి 1 సంవత్సరం పట్టింది. ఈరోజు ఎంతమంది అప్పుల్లో ఉన్నారో నాకు తెలియదు. 1 లక్ష రూపాయలు అప్పు ఉంటేనే దానికి ఎన్నో సంవత్సరాలు కడుతుంటారు, వడ్డీలు కట్టి. అవునా కదా? ఎన్నో ఇబ్బందుల్లో ఉంటారు. కానీ 11 లక్షలతో సహా వడ్డీతో సహా దేవుడు నాకు కట్టించి విముక్తినిచ్చారు. నేను ఒకటే ప్రార్థన చేశా, నీ సేవ చేయాలని ఆశ ఉందయ్యా, కానీ ముళ్ళుల్లాగా ఇవి నన్ను అటుపోనీయడంలే ఇటుపోనీయడంలే. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, వాడొక మాట, వీడొక మాట, ఇన్ని మాటలు నేను అనిపించుకుంటూ నీ సేవ నేను స్వేచ్ఛగా చేయలేను అని ప్రార్థించా. సరే, దేవుడు నాతో అన్నమాట, నువ్వు ఈ స్నేహాన్ని విడిచిపెట్టి నా స్నేహాన్ని వెంబడించు అన్నాడు. ఏ స్నేహాన్ని విడిచిపెట్టాలా? ఎవరి స్నేహాన్ని వెంబడించాలా? ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, మీరు నా మాటలన్నీ ఆజ్ఞాపించిన ఎడల మీరు నా స్నేహితులు అవుదురు అనే మాట ఉంటుంది. చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 14. చేసిన ఎడల మీరు నా శత్రువులు అవుదురు అన్నారా? ఏమవుతా అంటున్నారు? దేవుడు స్నేహాన్ని కోరుకుందామా, లోక స్నేహాన్ని కోరుకుందామా? లోక స్నేహం కోరినప్పుడు నన్ను ఎక్కడ గురి చేసినారు? చెప్పండి. చెప్పండి. మరణాన్ని. దేవుని స్నేహాన్ని కోరిన తర్వాత ఎక్కడ గురి చేసినాడు దేవుడు? నేను అనుకునేది ఒక్క రాష్ట్రమే, కానీ దేవుడు నన్ను ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా 9 రాష్ట్రాల దాకా తిప్పాడు. హల్లెలూయా. 2 బంగ్లాదేశ్ బార్డర్ కూడా వెళ్ళా, పాకిస్తాన్ బార్డర్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించా. నేను అనుకుంటే అవలా, నన్ను అనుకున్నవాడు పట్టుదల, ఆ పట్టుదల ఉంది కాబట్టి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుని స్నేహం కోరుకుంటే మనం ఎక్కడో ఊహించని స్థితిలోకి వెళ్ళిపోతాం, ఇక్కడే ఉందాం. ఒకవేళ నేను ఇక్కడే ఉంటే ఎక్కడెక్కడ తిరిగేవాడిని, మీ మధ్యలో వచ్చేవాడిని? ఒక మాట మీరే చెప్పండి. నేను దేవుని ఒక్కరిని స్నేహితుడు చేసుకున్నాను కాబట్టి నాతో పాటు వచ్చిన టీం అందరూ కూడా తెలుగు వాళ్ళ, హిందీ వాళ్ళ? మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి నాయకుడు ఎవరు ఉండాలి? నేను ఎట్లా ఉండాలండి? నేను తెలుగు అబ్బాయి, వాళ్ళందరూ ఎవరు? మళ్ళీ నాయకుడు ఎవరు ఉండాలి? చెప్పండి. అర్థమవుతుంది, అర్థం కావడం లేదు నా భాష. నేను తెలుగోడిని, వాళ్ళు హిందీ వాళ్ళు, వాళ్ళ నాయకుడు ఎవరు ఉండాలి? మన రాష్ట్రానికి సీఎం ఎవరండి? తెలుగు ఆయన, హిందీ ఆయన? మళ్ళీ నోరు తెరచండి. తెలుగు ఆయన, హిందీ ఆయన? ఎవరైనా హిందీ వాళ్ళు రాజ్యం చేస్తారు ఇక్కడ? మళ్ళీ వాళ్ళు స్టూడెంట్స్, నేను నాయకుడు, ఇది ఎక్కడ కథ అసలుకి? నేను ఎవరిని స్నేహించా? ఆయన్ని స్నేహించాను కాబట్టి ఇలాంటి బ్యాచ్లు 4 బ్యాచ్ల పైనగా నేను నడిపా. హల్లెలూయా. 4 బ్యాచ్ల పైన అనేకమైన ప్రాంతాలకి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. నేను ఒక్క రాష్ట్ర స్నేహితులను వదిలిపెట్టినా దేవుడు నాకు 12 రాష్ట్రాల నుండి
ఒక్కొక్క రాష్ట్రంలో 20 మంది స్నేహితులుగా ఉన్నారు. వాళ్ళందరూ దేవుని సేవకులు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ స్నేహాన్ని కోరుకుందాం? ఇక్కడున్న చదువుకున్నారు అందరూ కూడా చదువుతారా? మంచిగా చదవాలి. లోకానికి ప్రయోజనకరంగా ఉండాలి, దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. లోకానికి, కుటుంబానికి కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి, సమాజానికి ప్రయోజనంగా ఉండాలి, దేవునికి. హల్లెలూయా. అలా ఉందామా లేదంటే శత్రువులు అవుదామా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరందరూ నా స్నేహితులు అవ్వడమే నాకు ఇష్టం. ఏమన్నా చదివినాడు? చదవండి ఆ మాట. మీరు ఆయనకి స్నేహితులు కావాలంటే మనం ఏం కావాలంట? ఆయన మనకి ఏమేమి ఆజ్ఞాపించినాడు? ఏమో అన్న మాకేం తెలుసు అన్న అంటారా? ఆయన మనకు ఆజ్ఞాపించిన మాట మొట్టమొదటిగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. దాని తర్వాత ఇంకొక 2 సాక్ష్యాలు విని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. మొట్టమొదటిగా ఎవరికి విధేయులే ఉండి? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మన పిల్లలమా పెద్దోళ్ళమా? యవనస్తులమా పెద్దోళ్ళమా? మనమందరూ ఎవరికి విధేయులుగా ఉండాలంట? మనకిచ్చిన తల్లిదండ్రుల్ని గౌరవించాలి, మనకిచ్చిన తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, మనకిచ్చిన తల్లిదండ్రులను సన్మానించాలి. హల్లెలూయా. రైట్. 2వ వచనం చదవండి. వాళ్ళని ద్వేషించు అన్నాడా? సన్మానించు. ఈరోజు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తుంటా, అబ్బా నువ్వు చెప్పుకోబా, అబ్బాయి పలానా కొట్టుకి వెళ్ళి అది తీసుకురా అబ్బాయి అంటే నువ్వు తెచ్చుకో అన్నారా లేదా? అబ్బాయి వెళ్ళి కొట్టుకి వెళ్ళేమని తీసుకురా అబ్బాయి, ఇంట్లో సామాన్లు లేవు, సరుకులు లేవు అంటే ఏమంటారు? నువ్వు తెచ్చుకో అన్నారా లేదా? అక్కోళ్ళు అన్నారా లేదా? చెల్లెళ్ళు అన్నారా లేదా? కానీ దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు ఏం చేయాలంట? దాని తర్వాత 3వ వచనం చదవండి. ఏమనుంది? మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే దేవుడు ఆయుష్ని ఎక్కడ పెట్టినాడు చెప్పండి? మనం భూమి మీద ఎక్కువ రోజులు బ్రతకాలంటే ఎక్కడ పెట్టినాడు దేవుడు? మొట్టమొదటిగా ఎవరిని గౌరవించాలి? ఎందుకంటే మనల్ని వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ మాట వినాలా లేదా? అప్పుడు దేవునికి మనం స్నేహితులు అవుతాం. అరే అబ్బాయి అమ్మాయి, నీకు ఇచ్చిన తల్లిదండ్రులు నువ్వు గౌరవిస్తున్నావు, నీకు ఇచ్చిన తల్లిదండ్రులు సన్మానిస్తున్నావు, వాళ్ళని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు నా ఫ్రెండ్. ఈరోజు మనకు యేసయ్య ఫ్రెండా ఇంకో వాళ్ళ ఫ్రెండా? నేను ఒక్క యేసయ్య ఫ్రెండ్ని చేసుకున్నా, దేవుడు 9 రాష్ట్రాల నుండి ఫ్రెండ్స్ నాకు తయారు చేసి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను అనుకుంటే ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా చూసి రావచ్చు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా నాకు చూసుకోవడానికి అందరు దేవుడు సమకూర్చి పెట్టాడు. ఒక్క రాష్ట్రాన్ని నేను విడిచిపెట్టా, దేవుడు ఎన్ని రాష్ట్రాలను ఇచ్చాడు? పంజాబ్ వాళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదా? పంజాబ్ వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? అబ్బాయి ఎవరు? ఎవరు కనబడుతుందనా? ఎవరు అబ్బాయి? ఒక్కొక్క రాష్ట్రానికి దేవుడు ఒక్కొక్క దగ్గర తీసుకుని వెళ్ళి అనేకమైన పరిచయాల తర్వాత స్నేహితులను నాకు తయారు చేసి ఇచ్చాడు. అబ్బాయి, అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న, ఈ లోక స్నేహాన్ని ప్రేమించొద్దండి, ఈ లోక స్నేహితులను వెంబడించొద్దండి. ఆ స్నేహితులను ప్రేమించడం వల్ల మిమ్మును మీరు మోసపుచ్చుకొని వద్దండి. తల్లిదండ్రులు లేకుండా వాళ్ళకి తెలియకుండా మనం ఏం చేయకూడదు. తల్లిదండ్రులకు ఏముందిలే అని తీసిపడేయకూడదు. దేవుడు అంటున్నాడు, వాళ్ళని సన్మానించుము, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడివి అవుతావు. అబ్బాయి, తల్లిదండ్రులు ఏం చేయాలి? మనము వాళ్ళ మాట. రైట్. 2వది ఒక మాట విని మనం ప్రార్థన చేద్దాం. హెబ్రీ పత్రిక 13:17. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. ఎవరికి నిష్ప్రయోజనం అంట? మీకే నిష్ప్రయోజనము. గనుక చేయనట్లు వారి మాట విని వారికి. ఎవరి మాట వినాలి? ఎవరికి లోబడాలి? అది అబ్బాయి, ఎవరి మాట వినాలి చెప్పండి. చెప్పబోతే మైక్ మీ చేతికిస్తా. ఎవరి మాట వినాలి? దేవుడు ఏర్పరిచిన దైవ సేవకుల మాట కూడా
వినాలి. వారికి యూత్ మీటింగ్ అంటే అందరు రావాలి, అబ్బాయి సండే స్కూల్ అంటే అందరు రావాలి, అబ్బాయి సంఘంలో పరిచయం ఉందంటే అందరూ రావాలి. వారి మాట విని వారికి లోబడి ఉండమని ఉందా, వారికి ఎదురాడని ఉందా? లోబడ్డమంటే బైబిల్లో ఒక అతను లోబడ్డాడు, ఈరోజు వరకు అతని పేరు పెట్టుకున్నాం. బైబిల్లో ఒక అతను లోబడ్డాడు, ఈరోజు మనమందరూ కూడా ఆయన సంతానమైనాం. అబ్బాయి నువ్వు బయలుదేరంటే ఎక్కడ ఏమని అడగలా, బయలుదేరినాడు. ఒక్క అబ్రహాం లోబడినాడు. ఈరోజు మనం అందరూ కూడా అబ్రహాం సంతానం అయినాం. అవునా కదా? మనం కూడా దేవుని మాటకి, వారి దైవజనులకి లోబడాలి, వారి మాట కూడా వినాలి. మొట్టమొదటిగా ఎవరి మాట వినాలి చెప్పండి? ఎవరి మాట వినాలి? రెండవది ఎవరి మాట వినాలి? ఎవరిని విడిచిపెట్టాలి? ఎవరిని స్నేహించాలి? మీరందరూ ఎక్కడికి రావాలి? మాచర్లో తిరగాలి. తిరగాలని ఎంతమందికి బయట దేశం తిరగాలనుంది చెప్పండి? నేను కూడా ఇట్లా కూర్చున్నప్పుడు నన్ను అడిగారు, ఎవరెవరు దేవుని కొరకు వెళ్తారో అని అడిగినప్పుడు నాకు తెలియదు నేను వెళ్తానని. కానీ అందరి ముందు మీరందరూ ఒక చేయి ఎత్తినారు, నేను 2 చేతులు. ఎందుకంటే ఆశ, బయట తిరగాలి. కానీ దేవుడు నేను చేతులు ఎత్తినప్పుడు నా చేయి చూసి ఆ చేయిని పట్టుకొని అట్లే తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. దేవుని చిత్తం ఉంది, నేను వచ్చే నెలలో నేపాల్ దేశానికి వెళ్తున్నా. హల్లెలూయా. నేను అనుకుంటే ఏందా, దేవుని స్నేహించడం, దేవుని ప్రేమించడం ద్వారానే జరిగింది. కాబట్టి ఈ లోక స్నేహం ఒకరోజు గతిస్తుంది. ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు, వాళ్ళు నడుచుకున్నట్టు మనం నడుచుకోకూడదు. అన్న వాళ్ళు జీన్స్ ఇట్లా దాకా కట్ చేసుకుంటారన్నా, నేను కూడా కట్ చేసుకుంటా అన్న వాళ్ళు ఇట్లా డ్రెస్ చేసుకుంటారన్నా, నేను వేసుకుంటా అంటే నో, దేవుడు దాన్ని ఒప్పుకోడు. మనం దేవుని సంతోషపెట్టాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి, వారికి మాట విని లోబడి ఉండాలి. హల్లెలూయా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా పద్ధతులు మార్చుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత అనేకమైన పరిస్థితుల్లో నాకు అన్నం లేకపోయినా దేవుడు నన్ను పోషించాడు. ఈ రోజు వరకు నాకు కావాల్సినవన్నీ కూడా ఆయన దేవుడు నాకు సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. ఆ ఒక్కని స్నేహితుడిగా నేను చేసుకున్నా. నాకు బాధ కలిగినా, సంతోషం కలిగినా, ఇబ్బంది కలిగినా, ఇరుకు కలిగినా, శోధన కలిగినా, ఏది కలిగినా ముందు ఎవరితో చెప్పుకుంటా? స్నేహితుడు. ఎవరు? ఈరోజు మనకు ఒక ఫ్రెండ్ దొరికారు. ఎవరు ఆయన? ఏసే. మనం ఫ్రెండ్ని చేసుకుందాం, శత్రువుని చేసుకుందామా? ఫ్రెండ్ని చేసుకుంటే మనల్ని ఎక్కడో తీసుకెళ్తాడు మన ఫ్రెండ్. మన ఫ్రెండ్ని ఇక్కడ నమ్ముకున్నాం అనుకో, నేను ఇంకా ముంచుతాడు, నిన్ను ఇంకా ఇరికిస్తాడు. అవునా కదా? కాబట్టి నా అన్న, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, కూర్చున్న పెద్దవాళ్ళందరూ కూడా దేవుని స్నేహాన్ని కోరుకుందాం, దేవుని స్నేహించేవారుగా ఉందాం. దేవుడు మనందరికీ స్నేహితుడుగా ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. సంతోషంగా ఉన్నారా లేదా? దేవుని సంతోషంగా ఉందాం లేదా? ఎవరు దొరికాడు మనకి? ఫ్రెండ్ దొరికాడా దొరకలేదా? బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఏమైనా మీకు బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా, ఏం కావాలన్నా, జ్ఞానం కావాలన్నా కూడా అడగండి. దేవా బుద్ధి లేదు దేవా, నాకు చదువు రాదు దేవా అన్న కూడా అడగండి. నువ్వు నా ఫ్రెండ్ అంట కదా, నాకు జ్ఞానం దయచేయని కూడా అడగాలి. హల్లెలూయా. రైట్. ఈ యొక్క సమయంలో ఒక చిన్న పాట పాడదామా? యాక్షన్ సాంగ్ చేద్దామా వద్దా? అందరూ అలసిపోయినట్టున్నారే. అందరు నిద్ర వస్తున్నట్టుంది. ఎందుకంటే ఇంకా 2 రోజుల తర్వాత మేము ఈ రాష్ట్రాన్ని వదిలి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని 2 నెలలు అయింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతం, ఒక దగ్గర తింటాం, ఒక దగ్గర పడుకుంటాం, ఎక్కడ పడుకుంటాం మాకు తెలియదు. కొన్ని రోజులు బంగ్లాలో పడుకుంటాం, కొన్ని రోజులు నేల కింద పడుకుంటాం, కొన్ని రోజులు బయట పడుకుంటాం, కొన్ని రోజులు ఎక్కడో. హల్లెలూయా. కానీ ఎక్కడ పడుకున్నా మాకు జీవితాలు ఈరోజు శాంతి సమాధానంగా మేము ఉన్నాం కాబట్టి బిడ్డలందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో వచ్చి ఈరోజు ఎంత సంతోషంగా మన మధ్యలో ఉన్నారు. రైట్. లేచి నిలబడదాం, ఇంకొక ఆ పాట డ్యాన్స్ చేసి మళ్ళీ తర్వాత 2 సాక్ష్యాలు విని ముగించుకుందాం. చెప్పండి, మీ పక్కన ఉండాలి. అందరూ చెప్పినాడు యేసయ్య నీ ఫ్రెండ్ కావాలి. చెప్పండి, అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి, పెద్దలు కూడా. పక్కన మీ అందరూ చెప్పండి, యేసయ్య నీ ఫ్రెండ్ కావాలి. నీ ఇతరులు ఫ్రెండ్స్ ఉన్నారనుకో, నేను నాశనం చేస్తారు. వాళ్ళు నీ గురించి ఇప్పుడు మంచి చెప్తారు, మళ్ళీ చెడు చెప్తారు.
కానీ యేసయ్య నీకు ఎప్పుడు కూడా అలా చెప్పడు. యు ఆర్ మై బెస్ట్. కాబట్టి మనం యేసయ్యని ప్రేమిద్దాం, యేసయ్యని స్నేహిద్దాం. ఓకే, దేవుని స్నేహితులు అవుదామా శత్రువు అవుదామా? దేవుని స్నేహితులైనా అనుకో, దేవుడు మిమ్మల్ని కూడా ఎక్కడికైనా తీసుకెళ్తాడు. వెళ్ళాలని ఉందా లేదా? అమెరికా వెళ్ళాలని ఎంతమందికి ఉంది? వా చెప్పండి, అంతేనా? ఇంగ్లాండ్ వెళ్ళాలని ఎంతమందికి ఉంది? లేదు. ఆస్ట్రేలియా వెళ్ళాలని ఎంతమందికి ఉంది? కెనడా? దేవుడు ఎత్తిన చేతులన్నీ వాళ్ళు తీసుకెళ్ళును గాక. ఎందుకంటే నేను తీసుకెళ్ళకపోవచ్చు, కానీ నీ స్నేహితుడు, ఎందుకంటే నీ స్నేహితుడు అన్నిటికంటే పైన ఉన్నాడు. ఆయన ఆ చేతితో పట్టుకొని అట్లా తీసుకెళ్తాడు. హల్లెలూయా. రైట్. ఈ సమయంలో ఆ సాంగ్ మళ్ళీ చేద్దామా వద్దా? కోజోనా మర్చిపోయినారు. కోజోనా ఓహి ప్యార్. రైట్, ठीक है, फिर आ जाओ. చేయాలి అందరూ, అందరు చేయాలి. హలో 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 అందరు చేయాలి. अरे रे यीशु के गीत गावांगे, बादल करते तन, पायल कर चुनन, कोयल कर कुहू, कोयल कर कुहू, यीशु के गीत गावांगे. अरे रे यीशु के गीत गावाते, को जो ना वही प्यार रे. इड्राले చెల్లెళ్ళు అదే खोजो ना वही प्यार रे, खोजो ना वही प्यार रे. चुन ले लो यीशु के प्यार, छोड़ दे लो पाके संसार. संसार खोजो ना वही प्यार रे, खोजो ना वही प्यार रे, खोजो ना वही प्यार रे. खोजो और చేయకపోతే ముందర పిలుస్తావాళ్ళని. ले लो यीशु कर डहर, संगे जाऊले यीशु कर नगर. चुन ले लो यीशु कर डहर, संगे जाऊले यीशु कर नगर. खोजो ना वही प्यार रे, खोजो ना वही प्यार रे, खोजो ना वही प्यार रे, जो ना वही प्यार रे. बादल करते तन, पायल कर चुनन, कोयल कर कुहू. जपने कोयल कर कुहू, यीशु तेरे गीत गाते. अरे रे यीशु तेरे गीत गावा के. कोयल के कुहू अने अंदर कोयल कर यीशु तेरे गीत गावागे. अरे यीशु तेरे गीत गावागे. खोजो ना वही प्यार रे, खोजो ना वही प्यार रे, खोजो ना वही प्यार रे, खोजो ना वही प्यार रे. రైట్. హల్లెలూయా. బాగుందా? రైట్.
రైట్, ఈ యొక్క సమయంలో మనం కూర్చుందాం. బాగుందా? చక్కగా యాక్షన్ పాట నేర్చుకున్నారు, సాక్ష్యాలు విన్నారు. ఈరోజు మనకు ఒక వ్యక్తి కూడా దొరికాడు. ఉండే అబ్బాయి కింద కూర్చోండి రా, కింద కూర్చో, కింద కూర్చో, త్వరగా చెప్పండి. ఈరోజు యాక్షన్ సాంగ్ నేర్చుకున్నారు. బాగుందా బాగాలేదా పాట? సూపరా? సాక్ష్యాలు ఎంతమంది సాక్ష్యాలు విన్నారు? ఇద్దరా? ఇద్దరా? ఎంతమంది ఇద్దరు అని ఒప్పుకుంటారు? ఇద్దరే సాక్ష్యాలు చెప్పారని ఎంతమంది ఒప్పుకుంటారు? ముగ్గురు అనే వాళ్ళు ఎంతమంది చేయొచ్చు? ఎవరెవరు ముగ్గురు చెప్పారు చెప్పండి. ఫస్ట్ ఎవరు చెప్పారు? ఏమన్నా? అన్న ఎక్కడి నుంచి వచ్చాడు? సూపర్. రెండో ఎవరు చెప్పినారు? ముస్కాన్ ఎక్కడి నుంచి? రైట్. మూడో ఎవరు చెప్పారు? ఎవరు ఆయన? నేనేనా? అద్భుతం. ఏం చెప్పాడు? విన్నారా? అన్నకి ఏం టైటిల్ అని ఇచ్చారు? ఏమని ఇచ్చారు? అది. కానీ ఈరోజు నన్ను ఏమనుకుంటున్నారు అందరూ? తప్పులా కదా? ఈరోజు అందరు నన్ను బెస్ట్, ఈరోజు అందరు నన్ను వాళ్ళు నా సమయాని కోసం ఎదురు చూస్తున్నారు, కానీ నేను వాళ్ళకి దొరకకుండా నా డేట్ల ప్రకారంగా పరిగెత్తుతున్నా. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ, రేపు ఎక్కడో, మర్నాడు మధ్యప్రదేశ్. నా ప్రయాణాలు అలా ఉంటాయి. ఎందుకంటే నేను వెళ్ళే మార్గం నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. నేను ఎక్కడ తినాలో, ఎక్కడ పడుకోవాలో, ఎక్కడ ఉండాలో ఆయనకి తెలుసు. ఈరోజు నా స్నేహితులు ఒకప్పుడు నన్ను సావన్నోళ్ళు, ఈరోజు నేను వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళతో మాట్లాడే సమయం నాకు లేదు. పొద్దున అక్కడ మందిరాన్ని చూసుకున్నా, మళ్ళీ 3 గంటలకు ఫోన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చా. సాయంత్రం ఇంకో దగ్గర కూడా ఇలా రాత్రి. ఎందుకంటే దేవుణ్ణిలో ఎప్పుడు ఆనందం ఉంది కాబట్టి, ఆయన్ని స్నేహించాను కాబట్టి ఆయన వెంబడిస్తూనే వెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు మనకు ఒక కొత్త ఆయన దొరికాడు. ఎవడు ఆయన? చెప్పండి. ఫ్రెండ్ లాగా పెట్టుకుంటారా, బెస్ట్ ఫ్రెండ్ లాగా పెట్టుకుంటారా? ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్తో ప్రతిరోజు మాట్లాడతారా మీరు? యథార్థం చెప్పండి. ప్రార్థన చేసుకుంటున్నారా? ఇట్లు ఊపుతున్నారు రోయ్, చేసుకుంటున్నారా లేదా? అది. మనకి నోరు ఇచ్చాడు కాబట్టి మన స్వరాలు ఎలా ఉన్నాయంట, మన ముఖాలు ఎలా ఉన్నాయంట. దేవుడి దగ్గర సిగ్గుపడొద్దండి, సరేనా? దేవుడి దగ్గర పాట పాడేటప్పుడైనా, చెప్పలు కొట్టేటప్పుడైనా, దేవునికి స్తోత్రం చెప్పేటప్పుడైనా గట్టిగా ఉండాలి. ఎందుకంటే మన స్వరాలు ఎలా ఉన్నాయో యేసయ్య మనకి చెప్పాడు. అబ్బాయి నీ స్వరం బాగుంది, మధురంగా ఉంది, తీయ. మధురం అంటే నీ గొంతు బాగుంది, స్వీట్ అంటున్నాడు దేవుడు. మన ముఖాలు, దేవాన్ని నా ముఖం జిడ్డుగా ఉందయ్యా, నా ముఖం ఇలా ఉందయ్యా, అలా ఉందన్నా కూడా దేవుడు ఏమంటున్నాడు? అది. మన ముఖాలు ఆయన మెచ్చుకుంటే చాలు. రైటా? ఓకే. సాక్ష్యాలు విన్నాం, యాక్షన్ సాంగ్ నేర్చుకున్నాం, దాని తర్వాత వాక్యాన్ని కూడా విన్నాం. ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా దొరికాడా లేదా? విడిచిపెడతామా బెస్ట్ ఫ్రెండ్ని? ఇక్కడ ఒకటి మనం జోలో పెట్టుకుందాం, తర్వాత ఇంటికి పోతే ఇంకో ఫ్రెండ్ని కలుసుకుందామా? ఎప్పుడు దాకా పెట్టుకుందాం బెస్ట్ ఫ్రెండ్ని? వెరీ గుడ్. లైఫ్ లాంగ్ పెట్టుకుంటే దేవుడు మన జీవితాలు కూడా లైఫ్ లాంగ్ ఎక్కడెక్కడికో తీసుకెళ్తాడు. వెళ్ళాలని ఉందా లేదా? మీరు చేతులు ఎత్తినారుగా, నేను ఆ దేశానికి వెళ్ళాలి, ఈ దేశానికి వెళ్ళాలని. నీ స్నేహితుడు అట్లా పట్టుకొని అట్లా తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇది నా అనుభవం. నేను అనుకున్నాను కాబట్టి దేవుడు అనేకమైన రాష్ట్రాలని తిప్పాడు కాబట్టి దేవుడు ఈరోజు వాళ్ళందరికీ ఒక మంచి నాయకుడిగా, ఒక లీడర్గా నన్ను పెట్టాడు. మిమ్మల్ని కూడా ఆ స్థితిలో పెడతాడా పెట్టాడా? ఎందుకంటే యేషయా పక్షపాతం చూపుడు, నీ ఫ్రెండ్ పక్షపాతం చూపుడు, నీకు వానుకోటి వీనుకోటి అని చెప్పుడు. నన్ను ఎంత ప్రేమించినాడో మిమ్మల్ని అంతే ప్రేమిస్తాడు. అవునా కదా? రైట్. మరి ఒక సమయంలో తమ్ముని యొక్క సాక్ష్యాన్ని కూడా మనము